ఏడు గ్రామాల ఆరాధ్య దైవమైన చీరాలమ్మ తల్లి జాతర మహోత్సవాలకు అంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టారని, తమ ఇంటి ఆడపడుచు చీరాలమ్మ దేవత అని గురువారం జరిగే జాతర మహోత్సవాలని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కృష్ణాపురం సర్పంచ్ ముద్దు రాయలు కోరారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురంలో కొలిచిన వారికి కొంగు బంగారమైన ఎన్నో దశాబ్దాలుగా పాసిల్లుతున్న చీరాలమ్మ తల్లి జాతర గురువారం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. జాతరకు ముందుగా గత 3 రోజులుగా చీరాలమ్మ తల్లికి ప్రతిరూపమైన గిరిగా ఊరేగింపు జరుగుతుంది. బుధవారం రాత్రి చీరాలమ్మ గుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠించనున్నారు. చీరాలమ్మ తిప్పపై కొలువుదీరిన అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తరించాలని కృష్ణాపురం సర్పంచ్ ముద్దు రాయలు కోరారు. చీరాలమ్మ జాతర వంశపారంపర్యంగా జమీందారు పాలేగారు కుటుంబం నుంచి ఎన్నో ఏళ్ళుగా తరతరాలుగా మా కుటుంబంలో మేమే చేస్తా ఉన్నాము. ఆదివారం జరిగెత్తి ప్రతి పల్లెలు మల్లవరం అయితేనేమి, వెల్లన కండిగ అయితేనేమి, కుమ్మరపల్లి అయితేనేమి, ధర్మాపురెడ్డి కండిగ అయితేనేమి, గుత్వారిపల్లి అయితేనేమి, ఎస్వీపురం అయితేనేమి అనేక గ్రామాలు చుట్టుకొని మంగళవారం రాత్రికి మా కృష్ణాపురం గ్రామం వచ్చి ఆ గిరికి చేరుతుంది. తర్వాత బుధవారం రాత్రి కృష్ణాపురం శ్రీరాముల తిప్పపైన బుధవారం రాత్రి జరుగుతుంది. బుధవారం రాత్రి అయిపోతానే అనేక మంది, ఎంతోమంది 5,000 మంది జనాలతో వచ్చి ఆ దేవుని, సత్యమైన దేవుడిని అందరూ మొక్కుబళ్ళు తీర్చుకుంటారు. తర్వాత ఉదయాన్నే 10 గంటలకి బేస్తవారం గంగమ్మ జాతర కృష్ణాపురంలో జరుగుతుంది. కృష్ణాపురం రాత్రి ఆదివారం రాత్రి అయిపోయినాక, బుధవారం అయిపోయినాక బేస్తవారం రాత్రి 2 గంటలకి ఈ జాతర ముగుస్తుంది. సత్యమైన దేవుడని వంశపారంగా మా పెద్దవాళ్ళు చెప్పుకొచ్చింది ఏమంటే, మా కులదేవత మా ఇంటి ఆడపడుచని, మా కుటుంబంలోనే అక్కడనే ఉండిందని, ఆమె కొంతకాలానికి పక్క విలేజ్లో పులుగురు అనేవాళ్ళు ఒక అతని ద్వారా నన్ను తీసుకుని పోయి ఆ తిప్పపైన పెట్టు అని చెప్తే తిప్పపైన పెట్టి మా కుటుంబంలో చెప్పొద్దని చెప్పి అక్కడే సెలైపోయింది. ఆమె సెలైపోతే నీకేం కావాలని కోరుకో అంటే, నేను చల్లిన గుంటంతా నాకు చేపలు కావాలని కోరుకున్నాడంట. అప్పటి నుంచి వాళ్ళకి చేపలు వచ్చి దొరికే పరిస్థితి అయిపోయింది. ఆ రోజు నుంచి మేము మాకు తెలిసిన వెంటనే మా ఆడపరిచినటువంటి చీరాలమ్మకి ప్రతి సంవత్సరం మేమే కొంత పసుపు కుంకుమ చందనలతో, సారీలతో మా కుటుంబం నుంచి నడగోకల మీద నడిచిపోయి మా తిప్పపైన మేమే దర్శనం చేసుకుంటూ మేమే అన్ని పూజలు చేసిన తర్వాత మొత్తం మా కార్యక్రమం అయిపోతానే అనేక మంది ప్రజలు వచ్చి దర్శించుకుంటారు. ఇది జరుగుతున్నది, వంశపారంపర్యంగా జరుగుతుండే జాతర ఇది. జై హింద్, చీరాలమ్మ, జై చీరాలమ్మ, జై చీరాలమ్మ.